ఇప్పటి వరకు ఏదైతే సిట్టు అనేది ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయటమే కాకుండా దాన్ని స్ట్రెంథన్ చేయటం అయితే ఏందో మనందరం కూడా అభినందాల్సిన చూడండి పరిస్థితి. మనం ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చూసాం, పాన్ ఇండియా హీరోలు చూసాం, పాన్ ఇండియా బ్రాండ్స్ లిక్కర్ బ్రాండ్స్ చూసాం, పాన్ ఇండియా క్రిమినల్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ పాన్ ఇండియా క్రిమినల్స్ అని ఇప్పటి వరకు ఏదైతే ఆల్రెడీ ఒక పాన్ ఇండియా క్రిమినల్ 1 రిలీజ్ అయింది, 2ది రిలీజ్ కాబోతుంది. దాంట్లో హీరోలు, హీరోయిన్స్, పాత్రధారులు, యాక్టర్లు, ఇప్పుడైతే మీరు చెప్పినటువంటి వైసీపీ వాళ్ళు కానీ సాక్షి మీడియా కానీ వాళ్ళు రివ్యూ ఏదైతే దీనికోసం సినిమా రిలీజ్ అయితే రివ్యూ ఎట్లా చేస్తారో ఆ విధంగా వీళ్ళు రివ్యూ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు, ఈ పిక్చర్ ఫ్లాప్, ఈ పిక్చర్ హిట్ అని చెప్పి రివ్యూలు చేస్తారుగా, ఆ పద్ధతిలో వాళ్ళకి ఏదో పాత్ర ఇచ్చినట్టున్నారు, దాంట్లో అయితే ఉన్నారు. మనం గతంలో చిరంజీవి గారి సినిమా ఒకటి చూసాం, ఠాగూర్ సినిమాలో ఏసీఎఫ్ అని. దాంట్లో ఒక టీం ఏర్పాటు చేసి నిరుద్యోగులు కానీ నీతిమంతులుగా ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దానికి సంబంధించి దాన్ని నిరోధించడానికి ఏ విధంగా అయితే ఆ పాత్ర వహించినాయో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా మరి ఏదైతే ఈ పాత్రలు ఎవరైతే ఇప్పుడు ముద్దాయిలుగా చూపించబడిన వాళ్ళు, దాంట్లో ఎంప్లాయ్మెంట్గా చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అవినీతిని నిరోధించడం కాదు ప్రోత్సహించే పద్ధతిలో ఒక ప్రధాన పాత్ర వహించినట్టుగా కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం ఏదైతే 2019 వరకు ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఒక ట్రాన్స్పరెంట్గా 1993 నుంచి ఏదైతే ఎక్సైజ్ కిందటువంటి పాలసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ తదుపరి 2015లో బెవరేజ్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత దానికి సంబంధిత రూల్స్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయో అవన్నిటిని కూడా మార్చేసి మరి వీళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16/8/2019 వీళ్ళు అవినీతికి అంకురార్పణ చేసి ఈ విధంగా చేసినట్టు కూడా స్పష్టంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే పాన్ ఇండియా బ్రాండ్స్ అని చెప్తున్నటువంటి లిక్కర్స్ అన్నింటిని కూడా మొత్తం కూడా నాశనం చేసి వాళ్ళు జే బ్రాండ్ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు ఏ విధంగా చేశారో, దాంట్లో అవినీతి ఏ విధంగా జరిగిందో దానికి సంబంధించి స్టేట్ ఎక్సెకర్కి, సిటిజన్స్కి, అట్లాగే హెల్త్ కన్జ్యూమ్ చేసినాడు, అది ఏదైతే లిక్కర్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి హెల్త్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఇన్ని అంశాల మీద చేపట్టినటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు దారి తీసిందంటే ఈ దేశానికి కాదు, రాష్ట్రానికి కాదు, వీళ్ళు చేసినటువంటి ఏదైతే అవినీతి సొమ్ము ఎక్కడెక్కడ విదేశాలు కూడా పంపించేసి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఏదైతే వచ్చిందో అంటే ఇల్లీగల్గా ఇన్కమ్ వచ్చి దాన్ని షెల్ కంపెనీలను ఉపయోగించుకొని ఇది ఒక్క స్పష్టంగా ఛార్జ్ షీట్లో స్పష్టంగా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఎప్పుడు వచ్చినాయండి? 2020-19 తర్వాత వచ్చినటువంటి కంపెనీస్. వీటికి ఐటీ రిటర్న్స్ లేదు, ఎంప్లాయ్మెంట్ రిటర్న్స్ లేదు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బిల్స్ లేవు, అడ్రస్ లేవు, శాలరీ అకౌంట్ సర్టిఫై చేసినటువంటి లేదు, ఆర్ఓసీలో పొందుపరిచినటువంటి ఇన్కమ్ ఏది డీటెయిల్స్ కూడా లేకుండా వీటి మీద నడిపి వేల కోట్లు కూడా వీళ్ళందరూ కూడా దోచేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడానికి ఈరోజు సోదాలు చేసి ఏదైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో 300 పైచీలకు ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఆ కేసులో ఎంతవరకు అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఎంతవరకు అయితే కొంతమంది మీద మాత్రమే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో రాబోయే కాలంలో దాన్ని పురోగతి చేయడానికి, దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ఆ ఎవిడెన్స్ అంతా యాల్యూన్ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రిలే అయినటువంటి ఈ కేసు సంబంధించి మన హార్డ్ డిస్క్ ఏదైతే 70 నుంచి 80 దాకా సీజ్ చేశారు, సెల్ ఫోన్స్ 20 పైచీలు సీజ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని హార్డ్ డిస్క్లు ఏదైతే వాళ్ళు డిస్ట్రాయ్ చేసినా సరే దాన్ని రివేల్ చేసి దాని ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏమైతే చేశారో ఇవన్నీ కూడా చేసిన తర్వాత అమౌంట్ ఎక్కడ పెట్టారు, అమౌంట్ ఎక్కడ పేశారు అనే విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది. ఈ సోదాలు చేయటంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కనుక తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ దీన్ని పరుగుతు పెట్టిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదైతే ఒక విచారణ చేస్తున్న పద్ధతిలో ఏదైనా దాన్ని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్తున్నారనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేను కోరేది ఏంటంటే ఎవరైనా తప్పుడు ప్రచారంతో నోటీస్ ఇచ్చి పిలిపించండి. ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కోర్ట్స్కి కూడా కొన్ని పవర్స్ లేవండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇస్ ద డిస్కషనరీ పవర్. వాళ్ళకి ఏదైనా సరే ఏ చిత్తులో అయినా సరే వాళ్ళకున్న రికార్డు ప్రకారం వాళ్ళకున్న ఎవిడెన్స్ ప్రకారం చట్ట ప్రకారంగా ముందు పరిస్థితులు ఎవరైనా సరే దాన్ని ప్రశ్నించి దాన్ని ఇక్కడ వాళ్ళ వైసీపీ సంబంధించిన నాయకులు చేస్తున్న వాదన ఏంటంటే గోవిందప్ప సంబంధించినటువంటి విషయంలో
చాలా రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పిటిషన్లు రాబోతున్నాయి విచారణకి. దాన్ని అడ్డుకునేందుకు తప్ప ఏంటి అనేది ఇంకో రోజు 20 రోజుల వ్యవధిలో ఛార్జ్ షీట్ అయిపోతున్నారు. ఇలాంటి సమయంలో కీలకమైన ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత సిట్ మీద ఉంది. సో ఆ కోణాన్ని కాస్త ఇలా డైవర్ట్ చేసి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషంలో చెప్తానండి. అది ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలుగా విచారణలో వాళ్ళంతా వాళ్ళే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు, 164 స్టేట్మెంట్ ఇచ్చారు, అప్రూవల్ గా మారారు, అన్ని ప్రూవ్ అయినాయి. ఈ రోజు మీరు బెయిల్ ఇస్తే రిలీజ్ అయితే వాళ్ళకి రక్షణ ఏదంటే అసలు ముందు నాకు ఒక డౌట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ దట్ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు రక్షణ కల్పించాలి. ఎవరైతే ముద్దాయిలుగా మళ్ళీ చేసి అరెస్ట్ చేయబోతున్నారో వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇది నేను ప్రధానంగా కోరుకుంటున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళకి ముందు రక్షణ కల్పించాలి. వీళ్ళు కనుక బయటకు వస్తే వీళ్ళ మంతా బెయిల్తో కనుక బయటికి తీసుకురాగాలని ఏదో ప్రచారాలు ఇట్లా చేసేసి ఏదో చేసేస్తే వాళ్ళకి రక్షణ ఏదండి. ప్లస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక ముద్దా వాళ్ళు ఎందుకు ఉండాలో కోర్టు డిసైడ్ చేసిద్ది. ఆల్రెడీ మీరు ఈ చెప్పిన అంశాలన్నీ కూడా మిథున్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్లో చెప్పారు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్లో చెప్పారు. మరి కోర్టులు ఎన్ని అబ్జర్వ్ చేసినాయి, మీ రోల్ ఉంది, మీరు తప్పు చేశారు కాబట్టి బెయిల్ ఇవ్వడం కుదరదు, ఇది స్టేట్ ఎక్సైజ్ కి ఇది పెద్ద క్రిమినల్ కేసు, ఎకనామిక్ అఫెన్స్, ఫైనాన్స్ కేసు కనుక తిరస్కరించిన విధానం వీళ్ళు గుర్తించాలని మనం మనవి చేస్తాం. రైట్ సార్, డిస్కస్ చేద్దాం మనం. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.